ఇంకోటి ఎన్నుండ పాడిచ్చారు చివరి రోజు కదా, చివరి రోజు కదా, ఏది గట్టిగా ఒకసారి హల్లులో చెబుదాం. ఎందుకంటే మీరు అందరూ ఒకరిని మించి ఒకరు పాటలు పాడేవాళ్ళు. ఇదే సమయం చూపించుకోవటానికి, జనాలకు చూపించుకోవడానికి ఇదే స్టేజీ. ఎందుకంటే ఒక ఆయనకి నేను ఒక పాట ఇచ్చా, బాగా వినండి, మీ ఇట్లాంటి ఇంటి బాగుంటుందని. ఒక ఆయనకి నేను పాట ఇచ్చా. ఆయన ఏం చేశాడంటే వాట్సాప్ కాల్లో జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా అని మొదలుపెట్టి వాట్సాప్లో చూపిస్తున్నాడు ఆయన పాట. అంత అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి అరే అరే బావా మా మామ బాగా పాడాడని నేను బాగా పాడాను చెప్పరా, రే నేను బాగా పాడానా, నాకు పిల్లనిచ్చిన మామ బాగా పాడాడరా చెప్పరా బావా అంటున్నాడు ఒక ఆయనతో. అంటే ఇప్పుడు ఈయన పాడింది ఎవరి కోసం మీరు చెప్పండి. ఇప్పుడు మేము అందరం పాటలు పాడాం, ఎవరి కోసం పాడాం? ఎవరో మనల్ని గుర్తుపట్టాలి, ఎవరో మనల్ని మెచ్చుకోవాలి, ఎవరో మనకి లైక్ కొట్టాలి, ఎవరో మనల్ని పొగడాలి. ఈ దిశగా కొంతమంది వైఖరి సాగుతుంది. సాగని నేను వద్దంటలా, అలా సాగిందనుకో దిష్టి తగిలిద్ది, తలకాయ బగిలిద్ది, సత్తి ముక్కు బగిలిద్ది. ఎందుకు చెప్తున్నానంటే మనుషులు దృష్టిలో పడాలని నీ జీవిత వైఖరిని సాగనివ్వకూడదు. చిన్నప్పుడు నేను మా అమ్మకు ఒకరినే కొడుకుని, నాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నళ్ళు ఎవరు లేరు. నన్ను చాలా బాగా గారాబంగా పెంచారు. నేను నల్లగా ఉండానని, మడ్డి ఉండని, తెల్ల బట్టలు వేసుకుంటే మట్టి అంతా చేస్తున్నాడని మా అమ్మ నాకు ఒక సొక్క గుట్టించేది. కాలర్ ఒక రకం, సొక్క అంతా ఎర్రంగా, కాలర్ ఒక పట్టి, గుండీలు ఇవన్నీ పెట్టించేది. గుండీలు కింద నుంచి పైదా గుండీలు ఉండేవి నా సొక్కకి. కాలర్కి గుండీలు ఉండేవి, ఇటొకటి మూడు పెట్టేవాళ్ళం. నాకు ఈ సొక్క వేసుకొని అద్దం వైపు దువ్వి, ఎందుకంటే అద్దం అయిపోతే మనమే అందంగా కనపడతాం. ఇక ఎంత అందగాళ్ళు వచ్చినా మేమే బాగున్నాం అన్నట్టుగా టైపుగా ఉంటుంది. ఈ సొక్కా వేసుకొని 10 గంటలకి, ఉదయం 10 గంటలకు రోడ్డు మీదకి వెళ్ళేవాడిని. పిల్లలందరూ గోళీలాట ఓకులాట ఆడుకుంటూ ఉండేవాడు. ఎవడో నన్ను పట్టించుకోడు. నేనే అన్నట్టు తట్టి చూసుకోవా సొక్కా గుండీలు చూసుకో, ఇక్కడ నుంచి అక్కడ కొండి చూసుకోవా అని వాడికి చూపించేవాడిని. ఇక వాడేం చేస్తాడు, మనసులో గంగిరెద్దులాగా ఉంటాడు, వీడు ఎందుకు వచ్చిన బాధలే అనుకొని అబ్బా సూపర్ రా అనేవాడు. అంతనే నా జేబులో నూజుడు ఉండేది, నూజుళ్ళు. ఆ నూజుళ్ళలో రసగుల్లలు ఉండేవి, అది వాడికి ఒకటి ఇచ్చేవాడిని. ఇక వీడికి ఇచ్చేసరికి వాళ్ళందరూ పొగిడేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇస్తానని వాళ్ళందరికీ ఇచ్చేవాడిని. అది అయిపోతే మళ్ళీ అవతల రోడ్డు మీదకి వెళ్ళేవాడిని. వాళ్ళు పినిసులాట ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి నిలబడేవాడిని. ఎప్పుడు పట్టించుకోవట్లా, ఏదో గంగిరెద్దు దేశం వేసినట్టున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళా వాళ్ళని తట్టి నా కాలర్ మీద ఉండే ఈ గుండీలు ఆ పట్టి ఇవన్నీ చూపిస్తున్నా. వాడు గారు అన్నాడు సూపర్ అబ్బలే ఉందిరా అన్నాడు. ఇక జేబులోంచి ఒక రసగుల్ల తీసి వాడికి ఇచ్చా. ఎందుకంటే గాలి కొట్టేవాళ్ళు ఎక్కువైనప్పుడు మనకి అన్నం ఆకలిస్తుందా నిద్ర పడుతుందా ఏమీ తెలియదు. గాలి కొట్టేవాళ్ళు ఉండాలే కానీ అమ్మా సూపరే మారుతా యాకోబో సూపర్ రా నువ్వు హైలైటర్ అంటే చాలు, ఇక ఆకలి కాదు నిద్ర రాదు. ఇప్పుడు నన్ను అటు పొగుడుతునేసరికి ఆ వీధి ఈ వీధికి 10 గంటలకు, ఉదయం 10 గంటలకు బయలుదేరినవన్నీ 4 అయింది టైం. అన్నం కూడా ఆకలి కావట్లేదు. ఎందుకు? పొగిడేవాళ్ళు ఎక్కువైనప్పుడు మా ఆరోగ్య సూత్రాలు ఆడబాటిస్తాం. అన్నం తిన్నామని లేదు, ఏమీ లేదు. ఇక తర్వాత 4 అయ్యేసరికి నీరసంగా వచ్చి పందిరి కింద మంచం కింద, ఆ మంచం మీద పనుకున్న పందిరి పనుకునేసరికి మా అమ్మ పొలం పనికెళ్ళి వచ్చింది. దుప్పటేసి పనుకున్నా. ఇక మా అమ్మ దుప్పటి తీసి ఏంటి ఇప్పుడు పనుకున్నది ఈ టైంలో అనుకొని ఈ చెయ్యి తిరగేసి నా తల మీద పెట్టింది. అబ్బాబ్బాబ్బా అబ్బాయికి జ్వరం వచ్చేసినట్టుంది అనుకొని మా అమ్మ ఏం చేస్తుందంటే జుట్టు ఇంత పొడుగుని ఉంది. ఇక అంటుంది. నేను వర్షం వస్తుందేమో అనుకొని మళ్ళీ అటు మళ్ళిన తర్వాత మరలా మా అమ్మ ఒక చీపిరి కట్ట తీసుకొచ్చింది. ఎడంకాలు చెప్పు ఒకటి చీపిరి కట్టు తీసుకొని ఇరుకు పొరుగు దిష్టి అంటుంది. ఏదో తగులుతుందని చెప్పి ఆ చీపిరి కట్టు మాటలు చూశా. మా అమ్మ వర్షం కాదు ఏందమ్మా అన్న, వాళ్ళింటికి వీళ్ళింటికి ఆ వీధిలోకి పోవద్దని చెప్పానా? వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ కళ్ళల్లో పడొద్దన్నానా? వాళ్ళ కళ్ళు మంచివి కాదురా, దిష్టి తగిలిందిరా నీకు అని మళ్ళీ ఒక ముంతలో ఎండి మిరపకాయలు, ఎంట్రుకలు, ఆ నిప్పు తీసుకొచ్చి మళ్ళీ ఎగదుడుపు దిగుతుంది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మనుషులు దృష్టిలో పడాలని ఎవరైనా ఆశిస్తే దిష్టి తగిలిద్ది. అందుకు చెప్తున్నా, దిష్టి తగిలేటట్లుగా పోజులు కొట్టకాకండి. మనుషులు కళ్ళు మంచివి కాదు,
వాళ్ళ కళ్ళల్లో పడ్డారనుకో తలకాయ పగిలిద్ది, సత్తిముక్కు పగిలిద్ది. ఎందుకంటే మనుషులు కళ్ళలో పడాలని ప్రయత్నాలు చేస్తే దిశ తగ్గిద్ది. అదే దేవుని దృష్టిలో పడాలని ఆ దిశగా నీ భక్తి జీవితం సాగిందనుకో, ఎవరి దృష్టిలో పడాలని, ఎవరి దృష్టిలో చెప్పండి, దేవుని దృష్టిలో పడాలని నీ వైఖరి నీ విధానం సాగిందనుకో, అసలు నువ్వు ధన్యుడివే, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ మీదకి ఏ అపాయం రాదు. అందుకని ఏదో మనుషులు దృష్టిలో పడాలి, ఇదిగో నేను నీ ఎంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా మార్త, నీకోసమేనే ప్రార్థన చేయమంటాం. ఒక్కొక్కసారి ప్రభువా యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయనా అని ఏదో వ్యాఖ్యానం, అబ్బా వీళ్ళకే దీర్ఘాలు వచ్చినట్టు చక్కటి పదాలు పెట్టి ప్రార్థన చేస్తూ ఒక ఆమెను అడుగుతుంది, ఏమేం మారుతావు, నీ భర్త కోసమే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈ భర్త మారాలి నాయన, తాగుబోతాడు మారాలి నాయన. ఏమే నీ భర్త కోసమే ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఏం ప్రార్థన ఎవరినాలి, మార్తేనాలి, దేవుడు కాదు. దేవుడిన్నా వెనకపోయినా మనకేందుకు, వచ్చే జనాలు ఇంటే చాలు మా వ్యాఖ్యానం మా దీర్ఘ ప్రార్థనలు. అందుకనే ఇట్లాంటివి తీసి పక్కనకు పెట్టండి, మూలను కొట్టి చెత్తకుండీలు పడేయండి. దేవుని దృష్టిలో పడేటట్లు దేవునికి నాకు దేవునికి ఒక సంబంధం ఏర్పడే ఒక మంచి ఆత్మ సంబంధమైన భక్తిని సాగనివ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసయ్యలో కులం లేదు, యేసయ్యలో మతం లేదు, యేసయ్యలో వర్గభేదాలు లేవు, యేసయ్యలో అంటరానితనం లేదు. యేసయ్య ఎవరినైనా సరే చిన్న చూపు చూడటం, ఏమే జబ్బుదానా కొంచెం దూరంగా జరుగా, ఏమే నల్ల ముఖం వాడా కొంచెం దూరంగా జరుగా, ఏరా గుడ్డోడా కొంచెం దూరంగా జరుగా, ఛీ నీ కాడ కంపు కొడుతుందిరా రే కంపు కొడుతుందిరా అని అనడం. ఎవరినైనా సరే దేవుడు యేసయ్య తుసకారంగా అవమానంగా హేళాకోలనుగా మాట్లాడు. ఎందుకయ్యా అంటే ఆయన మనకు ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, మనకు ఒక సహోదరులాగా, ఒక స్నేహితుడిలాగా మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలపాలని కోరుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు.